హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన విలేజ్ ముచ్చట్లు. అందరు ఇట్లా దోస్తులు మేము బాగున్నాం, మీరు బాగున్నారు మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. ఇక ఇప్పటి వరకు మా ఛానల్ చాలా బాగా చూస్తున్నారు దోస్తులు. నిన్న మొన్న పెట్టలే కదా, మేము కొంచెం అప్సెట్ అయిపోయినాము. ఇక వీడియోలు ముందుకెళ్తాయా లేదా అని. కాకపోతే ఈ రోజు నుంచి మాకైతే మంచిగా అనిపిస్తుంది దోస్తులు. మాకు మళ్ళీ నార్మల్గా వీడియోలు చూస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. గిట్లనే మా ఛానల్ని ఆదరిస్తుండండి, ఇంకా ముందుకు తీసుకెళ్ళండి మా ఛానల్ని. థ్యాంక్ యూ. లాస్ట్ వరకు చూడండి దోస్తులు. ఈ వీడియో అసలు స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు వీడియో ఏంటనేది అర్థమవుతుంది. స్టోరీ చాలా బాగుండబోతుంది ముందు ముందు. నిన్నటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. అట్లనే ఇప్పుడు కొత్తగా ఎవరైతే చూస్తారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే దోస్తులు, పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కుంటే మనం చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది. ఇంకా లైక్ చేసుకోండి, ఎవరైనా ఉంటే లైక్ కూడా చేయండి దోస్తులు, సపోర్ట్ చేయండి దోస్తులు. మన వీడియోలో వచ్చే ప్రతి సన్నివేశం ఎవరిని ఉద్దేశించింది కాదు, ఓన్లీ కలుపుతాలు మాత్రమే. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే కొత్త కోడలి కాపురం పార్ట్ 130. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. మా అత్తమ్మకండి మా మామకి ఏం చెప్దాం అనుకుంది నాకు అర్థం కాలేదు. నేను వైఎస్ఆర్కి ఆపింది, లేదంటే ఏదో చెప్దామని అనుకుంది. జర్రాగి విన్నుంటే అయిపోయేది, నేనేమో దెబ్బ నొరికితి. దొంగమ్మకండి ఎప్పుడు పని నాతో చేయించుకుంటూనే ఉంటుంది, మళ్ళీ పనే చేయాలనేసి అందరు చెప్పుకుంటుంది ఊర్లో. గిట్లాంటి వాళ్ళకు ఏం పని చేయకుండా మీరే పెడితేనే చక్కగా అవుతారు. చేస్తూనే ఉంటే ఎప్పుడు ఏదో ఒకటి మాట అంటూనే ఉంటుంది. ఇంట్లోకి చెడికన్నా పోయి బయట మాట్లాడదాము, చేద్దాము, మందితోటి జరసేపు కూర్చుందాము అని లేనే లేదు. ఎప్పుడు ఇంట్లోనే బిగిస్తారు. అయ్యో సాతలు ఇంటికి పోదామని నేనే అనుకుంటూనే ఉన్నా, వస్తూనే ఉంది సాత అడ్డం వచ్చే. ఏమనితా బాగున్నావా? చాలా రోజులు అవుతుంది మొహం కనిపించాక. ఏం చేతురయ్యా, ఊకే బయటికి ఏం వెళ్ళదు, ఇంట్లో పనులు వస్తాయి నాకు. ఇంకా అది పనులన్నీ చూసుకొని ఇక వెళ్ళడానికి ఇప్పుడు వెళ్ళిన. అబ్బో గిటాకులాడి విషయాలు నాకు తెలియదా ఏంది? మరి కథలు కాకపోతే చెప్పడానికి ఏం నొప్పి దానికి చూడరాదు. మోగనికి దానికి మస్తు రచ్చలు అయిందనేసి తెలిసింది. ఇక నాకు తెలియదు అనుకుంటుందో ఏమో. మరి ఏమో చాండోళ్ళకి కనిపిస్తున్నావు అంటే ఎట్లా కప్పి పెడుతుంది చూడు, గిట్టనే ఉంటారేమో. నా తరుడు చెప్పనీకి ఆలోచిస్తుందంటే ఇక ఏమంటారు, ఇక మంచిగా దోస్తాను చేస్తుంది కదా. కనీసం మళ్ళక్కకుండా చెప్పిందా లేదా? ఏమో సాటి ఏమో ఆలోచిస్తావు. అవు సుజాతకి ఎవరో తెలిసిందా, కొడుకా బిడ్డనో తెలిసిందా? ఏ తెలియదు, ఫోన్ చేస్తే ఫోన్ కలుస్తలేదు వాళ్ళది. ఇక అందుకే పొయ్యాను వస్తామా అని చూస్తున్నా. నువ్వు బక్కవ ఇట్లా వస్తారేమో అనేసి కనుక్కుందాం అని చెప్పేసి వస్తున్నా. బక్కవ కడితే ఇక కాళ్ళ నొప్పులు ఉన్నాయి, ఏడుకొత్తురయ్యా, ఇంటికి వచ్చినాకనే వచ్చి చూస్తా కానీ ఇక పోతే మీరు పోయిరా పోర్రి అని అన్నది. సరే నీ తనకు వచ్చి నీకు కూడా వస్తుంటావా ఏందో అనేసి తెలుసుకొని వద్దామని చెప్పేసి వచ్చిన. మంచిగా అడిగినావు కానీ నాకు కూడా పోయి చూడబుద్ధి అవుతుంది. కానీ ఇంకేం చేస్తా, మా అత్తతోటి ముందే లొల్లి అవుతుంది నాకు. ఇంట్లో ఏం సరిగ్గా లేదు. ఇక ఆడికి ఈడికి పోతుంటే ఎంత లొల్లి పెట్టుకుంటుందో ఏమో. ఇప్పటికే ఎప్పుడెప్పుడు నా మీద సాటిలు చెప్పాలా మా మామకి నా మొగనికి అని చెప్పి అది చూస్తూ ఉంది. ఇక అట్లాంటి టైంలో నేను ఇప్పుడు బయటకు వస్తే ఇంకా నాకు మీద ఎన్ని చెప్తుందో ఏమో. నా మొగడు వస్తే మళ్ళీ మా మామకి ఇట్లా వస్తే అందుకే నేను ఏడికి రాను. ఇక సుజాత ఇంటికి వచ్చినాకనే పోయి చూసొస్తా. అంత కలిసి ఉంటే వాళ్ళ అమ్మల ఇంటికి పోతే మా ఊరికి పోయి చూసొస్తా. కానీ ఇంకా హాస్పిటల్కి అయితే ఏం రాను పోతే ఓ. మరి గట్లనే పట్టి సాతి నీకు మంచి దోస్తేమో మీ సుజాతకు ఇక కొడుకో బిడ్డనో చూసేస్తాము, తెలుస్తలేదు ఏది అంటే రావచ్చు కదా. ఏమైంది? ఒక పని చెయ్యి, ఫస్ట్ నువ్వైతే పోయిరా. ఇక పోయి వచ్చిన తర్వాత సాయంత్రం మళ్ళీ నేను వీలు చూసుకొని మా ఆయనకు ఫోన్ చేసి చెప్పి వస్తా. సరే పట్టి ఇద్దరం మరి సాయంత్రమే పోదాం. కానీ అంత బాగానే ఉంది. కానీ నీ మొగుడు బాగున్నాడా? ఆయనకేంది బాగానే ఉన్నాడు, నన్ను తిప్పల పెట్టుకుంటా. అయ్యో తిప్పల పెడుతున్నా ఎందుకు? ఇక ఉంటాయి కదా అల్మూల ముచ్చట్లు, కొట్లాటలు, ఇక అన్నీ అయితేనే ఉంటాయి. ఎవరికి కావు, ఎవరిళ్ళలా కావు చెప్పు. ఇక వేలలు ఇంకేమో మా ఇంట్లో కూడా నడుస్తాయి అప్పుడప్పుడు. ఇక దానివల్లనే కొట్టుకుంటామో తిట్టుకుంటామో ఏదో ఒకటి. ఇంక మళ్ళీ సర్దుకోపోతాం. ఏం చేస్తాను చెప్పు, భార్య భర్తలు ఇంకా ఒకరినొకరు సర్దుకొని పోవాలి ముందుకొని అంటారు ఎవరు చెప్పినా. అందుకే ఇంకేం చెప్పినా ఎవరు ఆడిస్టోళ్ళు తీడిస్టోళ్ళు చెప్పు. ఎవరు ఆశలు ఎవరు తిరవరు. అందుకని చెప్పేసి చెప్పినా ఒకటి చెప్పకుండా ఒకటి అనేసి చప్పగా ఊకుంటున్నా. అబ్బా నా ముద్దు గుమ్మ గీడ ఉంది. ఈ అమ్మ ఎంత మాట్లాడదామన్నా తప్పించుకొని పోతుంది. ఈ రోజు అయితే వదిలిపెట్టను. ఇలా ఏదో ఒకటి తేల్చుకొని తీరుతా. అంత బాగానే ఉంది. కానీ నువ్వు వేడుకోతున్నావు మరి. ఏగా ఉత్సవతానికి పోతున్నా. ఇక దాని కొన్ని పైసలు ఇచ్చేది ఉంది, ఇంక ఇప్పించుకుందామని పోతున్నా. అమ్మ ఈడేంటి ఈడ ఉన్నాడు. ఇక అయితే చూసిందనుకో ఇంక ఏం లేదు.
దేవుడా నేను ఇప్పుడు ఏం చేతును ఇడు మలకరిచ్చింది అనుకో ఈ స్వాత ఏం లేదు ఊర్లో అంతా టామ్ టామ్ చేసేస్తుంది. ఇప్పుడు నేను ఏం చేయాలి? మంచిగా నిలబడి చూస్తుండని పని ఏదో చూసుకొని పోకనంట నిలబడి చూస్తున్నా అతడు మాట్లాడానికి ప్రయత్నించేటట్టే ఉన్నాడు. ఆన్నే ఇంటికి వెళ్ళి దుమ్ము దులుపుదామంటే ఇడు రోడ్డు మీద కలిసి ఇప్పుడు ఏం చేతబ్బా నేను ఇక ఈ స్వాతికి ఏం చెప్పాలి ఏడికేం చెట్లైనా సరే జంపు కావాలి. ఓ అనిత ఏమైంది? మాట్లాడుతూ ఇంకా అక్కడ మళ్ళీ నువ్వు మాట్లాడు. ఏందా బెత్తిరి చెప్పులు నోరంతా ఎలా పెట్టి ఇటు మరలు ఏదో ఒకటి చేసి మెల్ల ఉరకాలి ఇంటికి. అబ్బాయి ఏం లేదురా ఏదో గుర్తొచ్చింది అందుకే తొందరగా ఇంటికి పోయేది పోయేతా నేను. ఇక అన్ని పని ఏదో చూసుకోపోతే అనుకుంటున్నట్టున్నావు కదా పో మరి. సాయంత్రం ఒకసారి పోయేటప్పుడు ఫోన్ చేస్తా చూడు. ఇక ఇప్పటిదాకా ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వచ్చింది అందుకే మళ్ళీ ఇంటికి వచ్చిన నేను ఇంటికి వస్తామని వస్తున్నా నువ్వు కలిసినావు అంతే. సరే ఇక పో మరి. ఏంది నన్ను తొందర పెట్టబట్టే అప్పటి నుంచి మంచిగా ముచ్చట బాగానే పెట్టింది ఇప్పుడేమో తొందర పెట్టబట్టే ఏమైంది దీనికి? ఏమైంది స్వాతి ఆలోచిస్తున్నావు? పో మరి సాయంత్రం పోదామంటున్నావు కదా అందుకే వెయిట్ అవుతుందని చెప్పేసి తొందర పోతామని చెప్తున్నా. దీని మాటల్లో తేడా కొడుతుంది ఏదో జరుగుతుంది. సరే తీ ఫస్ట్ అయితే పోదాం వీడి నుంచి. ఇప్పటిదాకా మంచిగానే మాట్లాడింది గిప్పట్లో ఏమైంది? అంతంత బెత్తిరి మాట్లాడుతుంది ఏమైనట్టబ్బా? నన్ను పోపు అని తొందర పెట్టబట్టే. హలో అనిత, బాగున్నావా? ఏంటి అది చేసిందంతా చేసి ఇప్పుడు బాగున్నావా అని అడిగితే అయిపోతుందా చెప్పు? ఏంటి అసలు నేను మాట్లాడొద్దనేసి పక్క నుంచి వెళ్ళిపోతే మళ్ళీ నాకు ఊకి ఎదురు పడుతున్నావు. నాతో మాట్లాడకాది చెప్తున్నాను. ఇంకోసారి మాత్రం నాకు ఎదురు అవుతే మంచిగా ఉండదు చెప్తున్నా. నన్ను చూసి ఎందుకు ఆగినావు? ఇప్పుడు ఎవరైనా చూస్తే ఏంటి? ఇప్పుడు నా ముంగట స్వాతి ఉండే నిన్ను ఎంకి మళ్ళీ చూసి ఉంటే ఇప్పుడు అంతా ఊరంతా టామ్ చేసేది. ఇప్పటికే నాకు అవుతున్న ప్రాబ్లమ్స్ అన్ని చాలానే ఉన్నవి నీ వల్ల. ఇంకా ఎక్కువ మొయ్యాలంటే నాతోటి కాదు చెప్తున్నా. అరే అది కాదనిత, నేను ఊరికి పోయి వచ్చేసరికి అసలు నీకు ఏమయ్యింది? ఎంత మంచిగా ఉన్నావు? నేను ఇక రేపు ఊరికి వెళ్తున్నా అన్నప్పుడు కూడా ఎంత మంచిగా ఉన్నాం మన ఇద్దరము. పాత రోజులు గుర్తు చేసుకో ఒకసారి. సడన్ గా నేను సిటీకి పోయేసి వచ్చేసరికి నీలో ఎంత మార్పు ఏంటో నాకు అర్థమైతలేదు. అసలు కనిపించకుండానే ఇంట్లోనే ఉంటున్నట్టున్నావు. ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తట్లేదు. ఒకసారి కలుస్తుంది ఒకసారి కలుస్తలేదు. అసలు ఏమైంది అనుకోవాలి చెప్పు నీ గురించి. అయినా కానీ ఒక ఆమె ముసలామెకు చెప్పిన జరా అనితని చెప్పు పనికి వస్తలేదు వస్తుందా రాదా అనేసి గదన్నా గట్లా మాట్లాడదామని చెప్పి మళ్ళీ మీ ఆయన ఉంటాడేమో ఇంకా కొంచెం మంచిగానే అడుగుదాం అనుకున్నా కానీ చెప్పి పంపుదాం అనుకున్నా కానీ మళ్ళీ మీ ఆయన ఉంటే అది ఏదో ఒకటి మాట్లాడేస్తే పెద్ద పరిశానే అవుతుంది అని చెప్పేసి నేను అనుకుంటే నువ్వేంది గిట్లా మాట్లాడబడితేవి ఒక్కసారి నన్ను కలవాలనిపిస్తలేదా బంగారం నీకు? బంగారం లేదు ఉత్తది లేదు. నువ్వు నాతో మాట్లాడనికే చూడకు. నాకు ఇప్పటి నుంచి నీతో మాట్లాడే ఉద్దేశమే లేదు. ఇక చాలా గొడవలే అయినాయి నీ వల్ల. ఊర్లంతా నా గురించి గలీజుగా అనుకుంటుర్రు. నేను ముందు నుంచి నీకు చెప్తానే ఉన్నా. నువ్వే పట్టించుకోలేదు. దోస్తురా నువ్వు నేను అంటే వినకుండా ఏదేదో అన్నావు. ఏదేదో కబుర్లు చెప్పినావు నాతోటి. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అనిత నువ్వు గిట్లా మాట్లాడతావని. నేను మంచిగా నువ్వన్నట్టే నేను అన్ని ఆలోచించుకొని నువ్వు చెప్పినావని చెప్పేసి ఇక పెళ్ళి నాకు అసలు ఇష్టంతోటే పోలే నేను. కానీ నువ్వే పోయిరా ఒకసారి మళ్ళీ మీ అమ్మ ఏమన్నా అనుకుంటుంది అన్నందుకు పోయినా. ఇంక నువ్వు ఎట్లాగో ఎంబడబడుతున్నావు పెళ్ళి చేసుకో అని. అప్పటికైనా నేను వద్దని అనుకున్నా కానీ సరేలే అందరూ అంటారు కదా చేసుకుంటే అయిపోతుందిలే అనుకొని పిల్లని చూసి వచ్చిన. ఇక పిల్లని చూసి వచ్చినప్పటి నుంచి మరి ఆ విషయం తెలిసి నువ్వు ఇట్లా ఉంటున్నావో తెలుస్తలేదు నాకు. ఇంకా దేని గురించి ఇట్లా ఉంటున్నావో తెలుస్తలేదు. ఏది చెప్పకుండా నువ్వు ఇట్లా సప్పుడు కాకుండా ఉంటే నాకు ఎట్లా తెలుస్తుంది చెప్పరాదు అనిత. ఏమైనట్టు అసలు నేనేమన్నా మిస్టేక్ చేసి నీ విషయంలో నీకు మాట ఇచ్చినా కదా నేను ఎప్పటికీ నీతో ఇట్లనే ఉంటా అని చెప్పేసి. మరి ఎందుకు నీకు ఇంత కోపం వచ్చింది? నన్ను ఎందుకు ఇంత దూరంగా పెడుతున్నావు? ఎన్ని రోజులు అవుతుంది ఎందుకు వస్తలేవని ఆలోచిస్తూ సరిగా తిండి కూడా తింటలేను అనిత నీకోసం నేను. ఇగో నేను చెప్తానే ఉన్నా అయినా కానీ వింటలేవు. నాకు మాట్లాడే ఇష్టమే లేదు. నాకు అనవసరము. నువ్వేం చెప్పకు నాకు. నేనేం వినను. నన్ను ఓనిస్తావా లేదంటే నేను వెనకకి మళ్ళీ పోతాను నీ ఇష్టం. ప్లీజ్ అనిత అని చెప్పేది వినా అనిత. ఎందుకు ఇట్లా చేస్తున్నావు? నువ్వు ఇట్లనే ఎంబడబడితే మంచిగా ఉండదు చెప్తున్నా నేను. ఏ పిచ్చి పట్టిందా అని నీకు మంచిగా చెప్తుంటే అర్థమైతలేదా? ఏంది అసలు ఇంతగానం సతాయిస్తున్నావు? ఒకసారి మాట్లాడుకుందాం ఫస్ట్ ఏందనేది తెలుసుకుందాము. తర్వాత నీ ఇష్టం ఏమని చేద్దాం కానీ ఏంది ఇట్లా చేస్తున్నావు? రోడ్డు మీద రావచ్చు కదా ఒక్కసారి ఇంటికి. ఇగో ఇప్పటికి మంచిగా లేదు నా మనసు. ముందే చెప్తున్నా నీకు. చాలా కోపం మీద ఉన్నా నేను. నీ మొహం కూడా చూడబుద్ధి అయితే లేదు నాకు. ఇక నా కోపం చల్లారినాక చూద్దాం కానీ ఇప్పుడైతే నేను మాట్లాడలేను. చూడు ఇంకా కొద్దిసేపు ఉంటే మాత్రం అస్సలు ఊరుకోను. ముందే నా మొగంతో రచ్చ అవుతుంది నాకు. పిచ్చి లేపుతున్నాడు నా మొగడు. ఇంట్లో తిననిస్తలేడు, కూర్చొనిస్తలేడు, నీళ్ళు కూడా తాగనిస్తలేడు, బయటికి వెళ్ళనిస్తలేడు. ఎక్కడికైనా పోతే అందరినీ ఎవరితోటి మాట్లాడినావు అంటుండు. నువ్వు కనిపించినావా అంటుండు. ఎన్నెన్నో మాటలు ఎత్తి వస్తున్నాడు. ఇప్పుడేమో నువ్వు ఎదురైనవు. ఇక నా మొగడు చూసిండే అనుకో ఇంటికి పోయినాక నాకు మామూలుగా ఉండదు ఇక. ఓంది బంగారు కొండే ఓన్ చెప్తున్నావే ఉమ్మనే. ఎవరి ముక్కులేనివి ఎవరి మూతులేనివి బంగారు కొండ ఉన్నవే. ఎంత చిన్న కన్నులు ఉన్నవే. మీ అయ్య వాడేనివి ఓయమ్మనే ఇంత ముద్దుగా ఉన్నాడే నా బంగారు కొండే.
ఏమైందిరా నాన్న, ఎందుకురా మూలుగుతున్నావు? అప్పుడే ఎప్పుడు పుట్టినవే నువ్వు? అప్పుడే మూలుగుతున్నావు, అప్పుడే ముచ్చట పెడుతున్నావు నానితోటి. బంగారుకొండ బుజ్జికొండ, అమ్మ కావాలా? పాతావా? అమ్మ ఏమన్నా తింటావా? అమ్మ అట్లే సుజాతకి ఏమన్నా తీసుకురావాలా చెప్పే. ఏందమ్మా వాడిని చూసుకుంటానే కడుపు నింపేసుకుంటున్నావు, ఇంత తినరాదే కొంచెము. ఏ తిండి చల్లకుండా ఏం తిందురా పిల్లగాంతోటి ముచ్చట పెడుతున్నా నువ్వు. ఊకే వస్తావు అమ్మ తిను తిను అని అంటావు. మీ అత్తకు మీ అవ్వకు పెట్టుపోరా, తింటారు బయట కూర్చురు. అరే గింతింతసేపు ఒక్కదానివే కూర్చుంటే వాళ్ళు చూడొద్దానే వాళ్ళు ఆడుకోవద్దానే అంతోటి కొద్దిసేపు. ఈ అమ్మ పొద్దున లేచినప్పటి నుంచి ఇంతానే చేరినవు, ఇంటికి ఎట్లా వస్తాడు కదనే. జరసేపు కూర్చోకుండా మంచిగా ఫ్రీగా అట్లా తిరిగి వచ్చి ఇంత టిఫిన్ చేసి వచ్చి కూర్చుంది కానీ రా. గట్ల కాదు బిడ్డ, ఇగో సుజాత వండుకుంది, పిల్లగాడు లేచి ఏడుస్తాడు, మళ్ళా లేస్తుంది పిల్ల. జర రాత్రి అంతా నిద్ర పోనీ లేదాడు. జరసేపు ఉండు బిడ్డ, వస్తా కానీ నువ్వైతే వా. మళ్ళీ ఆ డాక్టర్లు వచ్చి ఇద్దరిద్దరు ఉండొద్దు పేషెంట్ కాడ అని అంటారు. నువ్వైతే ఓ, నేను వస్తున్నా. చూచినవానే ఎవరు వచ్చిరో? మీ నాన్న వచ్చిందే పిచ్చి తల్లి, పిచ్చి బంగారము. మరి బుజ్జోడా, లేవు చూడు నాన్న, చూడు నాన్న, చూడు. ఒరి బొంగరుడా, ఎందుకు ఏడుస్తున్నావు? అమ్మని లేపనా? పాలు తాతావా? సుజాత సుజాత, జీ లెవ్వు సుజ్జి, వాడు ఏడుస్తున్నాడు. బాబుకు జరాని పాలు పట్టితూ లెవ్వు రాదు సుజ్జి. వచ్చిరా అండి, చూసారా బాబుని? చూసిన. అరే ఏమైందిరా, ఒక్కటే పడుతుంది? ఇప్పటిదాకా మంచిగా ఉంటుంది కదరా. ఏమైనా అప్పుడే ఆకలి అవుతుందా? టూర్ పోయినావా? జర్రసేపు ఊరుకోరా నాయనా. అగో మీ అమ్మమ్మ పోయింది, లంగోట్లు పట్టుకురానిక పోయింది. ఉతికిందంటే ఆరేసిందేమో, తీసుకొస్తుందేమో. ఆగు. ఏమండి డైపర్లు తీసుకురా పోండి. ఏంది సుజాత, గిప్పుడే డైపర్లు వాడమంటావు పిల్లగానికి? ఎంత పిల్లగాడు వాడు, ఇప్పటి నుంచి డైపర్లు వేస్తే అని ముడ్డి ఎంత చెడిపోతుంది. ఏమొద్దు డైపర్లు వద్దు, ఏమొద్దు, లంగోట్లు కొనుక్కొస్తే ఉతికి ఆరేస్తారు. ఇంటి నిండా మనుషులు ఎవరు కదా, ఉతకలేరా చెప్పు? అన్ని జమ చేస్తే అయిపోతుంది. కానీ అరే ఇప్పటి నుంచి డైపర్లు అంటావు పిల్ల నువ్వు? లేదత్తమ్మ, హాస్పిటల్స్లలో ఇబ్బంది అవుతుంది. ఇక ఊరికి మనము టాయిలెట్ చేస్తే అన్నీ తీసి ఉతకలేము, చేయలేము కదా. డైపర్లు వేద్దాము ఇంటికి వెళ్ళినాక, లంగోట్లు కడదాం. కానీ ఏమొద్దు, ఈడ కూడా డైపర్లు ఎంతో ఏమొద్దు, ఇంటికి పోయినాక కూడా ఏమొద్దు. లంగోట్లు మస్తుగా ఉన్నవి, కడితే అయిపోతుంది. మీ అమ్మ ఏం చేస్తుంది? ఉట్టినే ఉంది కదా బయట, ఉతుకుతుంది. కానీ ఇదేంటి అత్తమ్మకి ఇట్లా మాట్లాడబట్టే? అమ్మ తీసుకొస్తలేపే, ఎందుకు ఇదంతా? మళ్ళా ఎంత బెడ్షీట్లు అన్ని పచ్చిగా అవుతాయి. వాడు ఇక టాయిలెట్ ఇట్లా చేయగల, బాత్రూమ్ ఇట్లా పోతాడు. ఓ అమ్మ ఏందమ్మా, ఎంతమంది ఉంటారు పేషెంట్ దగ్గర? ఇద్దరిద్దరు ఉంటారా? ఎవరు మీరంతా అసలు? నడవండి బయటికి వెళ్ళండి. అమ్మ నేను పోతానే, నువ్వు కూడా రా. ఓ అమ్మ ఏంది సరాసరి ఈ బెడ్ మీదనే మంచిగా కూర్చున్నావు. పొత్త పేషెంట్ ఆమెనా నువ్వా? పేషెంట్ని కింద పడేసినట్టున్నావు కదా. మొత్తం మంచిగా కూర్చొని పిల్లగాని లాలించుకుంటూ కూర్చున్నావు. లేవు బెడ్ మీదకి లేవు. ఆ పేషెంట్ ఎట్లా వండుకుంది చూడు కొన మీద. అయ్యో గదేం లేదు సారు, ఒక పిల్లగాడు బాగా ఏడుస్తుండ్రు, అందుకే ఊక పెడదామని వచ్చి ఇట్లానే కూర్చున్నా గంతే. సారు జర్రసేపు ఆగులు సారిపోతా కానీ ఇగో పిల్లగానికి నూనె ఇట్లా వేసి రాసిపోతా. ఓ అమ్మ ఎంత పిల్లగాడానికి అప్పుడే నూనె అవి వేసి రాస్తా గట్టిగా అంటావు. సరే మళ్ళీ ఒక 5 నిమిషాల్లో పేషెంట్ దగ్గరికి వస్తాను. ఈ నుంచి అందరు వెళ్ళిపోవాలి చెప్తున్నా. సరే సారు. సార్ మా ఆమెను డిశ్చార్జ్ ఎప్పుడు చేస్తారు? ఇంకా రిపోర్ట్లు రాలేదు, రిపోర్ట్లు వచ్చినాక చెప్తాం. ఇంకా 2-3 టెస్టులు ఉన్నవి, ఆ టెస్టులు అయిపోయినాక సాయంత్రము రిపోర్ట్లు వస్తాయి. ఇంకా అప్పుడు చూసి చెప్తా. సరే సార్, థ్యాంక్ యూ. ఓ ఆయమ్మ ఏంది బెడ్ మీద ఇంత మందిని కూర్చోబెట్టినావు? వీళ్ళందరినీ పంపించేసే పేషెంట్ని ఒక్కరిని పెట్టిడా? అమ్మ చూసినావా డాక్టర్ వచ్చి ఏమంటుండు? ఇక నడివే, పొద్దున్న నుంచి గీడనే కూర్చున్నావు, నడువు ఇంటికాడికి ఓదువు నువ్వు. ఆయ్ ఏముందిరా, నువ్వు గట్లేం పడ్డావు? పిల్లగాని చూడనిస్తలేవు నన్ను. చూసి ముద్దాడుతున్నా. ఏమైంది? ఇక ఆమె నాయన గుట్లు వస్తాడు, ఇప్పుడు వస్తాడేమో జర అయినాక. ఇంక ఇద్దరం కలిసి ఇంటికాడికి పోతాం కానీ ఈయన చూసిపోతాడంట. సుజాత ఇడ్లీ తీసుకురా, నా తింటావా? తీసుకురండి, కొంచెం మా అమ్మని కూడా పిలవండి ఒకసారి. సరే. ఇంకా డాక్టర్ పోయిండమ్మా. అబ్బా జర్రసేపు నిలబడితేనే కాలు గుంజబట్టే. కూర్చుంటే బెడ్ మీద కొంచెం పక్కకే కూర్చున్నాక డాక్టర్ వచ్చి ముత్తుకోబట్టే. ఒరే పప్పుగా నీకు నిద్ర వస్తలేదారా? వంతనే లేవు, మీ అమ్మ నిద్ర పోయి లేచే కూడా నువ్వు ఇంకా వంతలేమేందిరా? పొద్దంతా వండకుండా రాత్రి అంతా ఏం చేస్తావు? రాత్రి అంతా జాగరణ చేస్తున్నావు, పొద్దంతా జాగరణ చేస్తున్నావు. ఇక మేము వండుకోవద్దారా? నీ దగ్గరనే కూర్చోవాలా చెప్పు? ఓని బుజ్జికన్నా లో లేచి అమ్మ దగ్గర పాలు దాయి బచ్చుకో.
అత్తమ్మ తొందరగా ఇంటికి వెళ్ళిపోదాం అత్తమ్మ, నాకు ఉండబుద్ధి అయితే లేదు దవాఖానలా. అట్లా అనొద్దు సుజాత, ఇగో డాక్టర్లు చెప్తారు ఎప్పుడు పోతారో డిశ్చార్జ్ ఎప్పుడు చేస్తారు అనేది. ఇక కడుక్కుంటాడేమో పట్టు, ఎప్పుడైతుందో చూసుకొని పోవాలి. ఇక అగ్గగ్గగ్గ వచ్చారా మీ అమ్మమ్మ వచ్చారా? చూడు చూడు చూడు, ఏమి అమ్మమ్మ గింతసేపు బయటనే కూర్చున్నావు పొద్దు నుంచి, మా నాయనమ్మని ఎత్తుకుంది నన్ను, నీకు ఎత్తుకోబుద్ధి అవుతుందేదా అని అడుగు. వాయబ్బా మీ నాయన మేడిస్తుందిరయ్యా, ఎత్తుకొని ఒక్కటే ముద్దాడబట్టే నిన్ను. ఇక అమ్మమ్మకి అది చూపించేటట్టుంది, ఒళ్ళకెచ్చి దిస్తేనే లేదు ఎత్తుకుందాం ఒక్కసారి అంటే. మీ నాయనమ్మ మస్తు హుషారుందిరయ్యా, ఏం చేద్దాం చెప్పు. ఇక నువ్వు ఏమో టాయిలెట్ చేసినా బాత్రూమ్ పోయినా లంగొట్లు మొత్తం నాకేస్తుంది, నిన్ను ఎత్తుకొని ముద్దు కూర్చుంటుంది. అబ్బా ఇప్పటి నుంచి స్టార్ట్ అయింది ఇక మీకు, ఇక వాడేస్తా ఉంటాడు, మీరు ఉతుకుతా ఉండాలి. ఏం కూడలమ్మా, పానం బాగుందా? మమ్మీ బాగుంది. మా మమ్మడి ఎట్లుండమ్మా? ఇగో అత్తమ్మ ఎత్తుకుంది మామ, చూడండి. అగ్గగ్గగ్గ రేకొండ, నీకోసం ఎవరొచ్చిరే చూడే, తాత వచ్చిండ్రా. అమ్మో ఎత్తొచ్చింది చూసినవా అని నీకొచ్చాం బంగకుండా. ఇంకా తాత వచ్చిందమ్మా, తాతానికి పో పో పో. బాగున్నావా అన్న? బాగున్నా చెల్ల, బాగున్నావా నువ్వు? బాగున్నాడా? బాగా రాలేనట్టున్నాడు. వచ్చిండు ఆయన ఇందాక, బయటనే ఉండి ఉండి ఇప్పుడే పొలం కాడికి పోతా అని చెప్పి ఇంటికి వాయే. ఏమేం వచ్చినప్పటి నుంచి చూస్తున్నా ఆ పిల్లగాన్ని ఒళ్ళని పెట్టుకొని మా చెల్లెకి ఇట్లా ఇచ్చినవా లేదా? నాకు ఇస్తలేవు, మా చెల్లెకి ఇస్తలేనట్టున్నావుగా. అరే మీ తాత మొత్తుకుంటుండ్రా, పోరయ్యా మీ తాతానికి నువ్వు. అరే ఏం వద్దులేరా, ఇక నేను మొహం కాలు చేతులు కూడా కడుక్కోలేదు. ఇక పొలం కాడ నుంచి కీడికే వచ్చిన చక్కగా ఉండు మీ నాయనమ్మ తాను ఉండు, ఇంటికి వచ్చినాక ఎత్తుకుంటా కానీ. అదే ఏందమ్మా ఇంతమంది ఉన్నారు పేషెంట్ దగ్గర, ఇంతమంది ఉండొద్దని చెప్పినా కదా, డాక్టర్ వస్తే తిడతాడు. ఇప్పుడు లేవండి నుంచి అందరూ వెళ్ళండి. అరే కూడా లేవని బాబుని చూసిపోతామని వచ్చామమ్మా, పోతాం మేడం పోతాం. అమ్మ నువ్వేందమ్మా మొత్తం బెడ్ మీదనే కూర్చున్నావు, పేషెంట్ వా నువ్వు? దిగు దిగు. అరే బుజ్జికన్నా మీ అమ్మ తనుకోరా, నేను మళ్ళీ వస్తా, డాక్టర్లు పోయినాక వచ్చి చెకప్ చేస్తారంట, సరేనా? ఇప్పటిదాకా మీ నాయన మీ అమ్మ మెత్తుకుంటుందంట, పోరా. అమ్మ నర్సమ్మ, ఈరోజు మా పిల్లల్ని ఇంటికి పంపిస్తారా? ఓ గంట అయినాక రిపోర్ట్స్ వస్తాయమ్మా, ఈ రోజు సాయంత్రం వరకు పంపిస్తామా లేదా రేపు పంపిస్తామా చెప్తాం. మీరు ముందు ఈ నుంచి లేవు, మొత్తం బెడ్ మీద కూర్చున్నారు, మంచిగా పొత్త కూర్చున్నావు, లేవు. పోతా. ఏమ్మా హెల్త్ మంచిగానే ఉందా నీకు? మంచిగానే ఉంది మేడం. బాబు పాలు తాగుతున్నాడా? తాగుతాను మేడం. బాబు ఆరోగ్యంగానే ఉండు కదా? మేడం. సరే హాఫ్ అన్ అవర్ తర్వాత అక్కడికి వచ్చి రిపోర్ట్స్ తీసుకోమని చెప్పు, చెక్ చేసి డిశ్చార్జ్ రాసిస్తారు. సరే మేడం. బాబురా, థ్యాంక్ యూ ఇస్తా, ఇంటికి వచ్చినాక పాటిస్తా అందరికి. సరేరా ఉంటా. అరే ఏందమ్మా గిట్ల కింద కూర్చున్నావు, గలీజ్గా లేవు? ఏముందిరా మంచిగా ఉంది, నీట్గా ఇప్పటిదాకానే దూర్చిరుగా, ఆయమ్మలు మొత్తము నీట్గా ఉంది దావకనా. అరే లేవే, నువ్వు ఇంటికో, ఇవాళ ఎట్లా మేము వస్తాం కానీ, ఇంకా జర అయితే ఆ డిశ్చార్జ్ చేసేటట్టే ఉన్నారు, నాకు అట్లే అనిపిస్తుంది. నువ్వైతే నాడు ఇంటికి పోయి స్నానం చేసుకోపో. అయిపోయింది తీయి, వాళ్ళ ఇంటికి పోయిందా కానీ నేనే ఉంటా, వాళ్ళగా మన ఇంటికి వస్తారా ఏంది? వాళ్ళ ఇంటికి తీసుకుపోతారు, ఉంటది ఏమైతుంది జరసేపు ఉంటా. అరే ఉండు కానీ గిట్ల కింద కూర్చున్నావేంది, గడ చీరలున్నాయి గడ కూర్చోపో మీద పోయి. నువ్వేంద్రయ్యా నెగ్గనీయకుట్టా గట్ల కలిగినవు ఏంబడి, ఎడ కూర్చుంటే ఏమైంది చెప్పు, కూర్చుంటే మంచిగా ఉంది కదా నీట్గా. గట్ల కాదమ్మా, గట్లనే పోతావు, మళ్ళీ పిల్లగాని దగ్గర కూర్చుంటావు, కూర్చో బెడ్ మీద, మళ్ళా ఎంత ఇన్ఫెక్షన్ గలీజ్ ఉంటుంది, నువ్వు చెప్తే వినవేందే. అరే సరే తీరయ్యా, పోతావు ఊకే మొత్తుకుంటావు. అబ్బాయి కళ్ళ ముంగట కూర్చుంటే నిన్న నుంచి కలిగినావు, కింద కూసకు అని. ఏడ కూర్చుంటే ఏమైతుందిరా, మన ఇంటికాడ కూర్చోమా? ఇంటికాడంటే మనీలే, అది ఇది 10 మంది వచ్చి పోయేతవ్వా, అట్లా కూర్చోవద్దు లేవు. హలో దోస్తులు, చూసిరు కదా ఈరోజు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. అట్లనే ఇక ఇలాంటి మరిన్ని వీడియోలు మంచి మీకు పల్లె మాటలు ముచ్చట్లు కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, బాయ్.